సభకు నమస్కారం, సభకు సలాం, సభకు జై భీమ్. వాస్తవంగా డాక్టర్ మహేందర్ రాసిన తడ తన హృదయ స్పందన అక్షర రూపంలో అయి మీ ముందుకు వచ్చి ఆ పుస్తకాన్ని పెద్దలందరి సమక్షంలో మీకు పరిచయ కార్యక్రమంగా ఈ సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, వారి మిత్రులకి మొట్టమొదటిసారిగా అభినందనలు, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక్కడ మహామౌలు ఉన్నారు, అద్భుతంగా రాసి పాడి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చే వాళ్ళ ముందర ఎక్కువసేపు మాట్లాడడం కూడా సమంజసం కాదు. కానీ ఒక 2-3 విషయాలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. తడ పుస్తకం ఇక్కడ చాలామందికి ఒక కవిత్వం యొక్క వ్యక్తీకరణగా కనిపిస్తూ ఉంటుంది, హృదయ వ్యక్తీకరణ. నాకు మాత్రం ఈ పుస్తకంలో కొన్ని విషయాలను ఒక 2-3 నిమిషాలు చూసిన తర్వాత ఇది నాకు తత్వశాస్త్రంగా కనపడుతుంది. తత్వం అంటే ఫిలాసఫీ. నేను ఫిలాసఫీ స్టూడెంట్. ఒకసారి నేను ఈ పుస్తకాన్ని ఒక తత్వశాస్త్ర విద్యార్థిగా అర్థం చేసుకునే క్రమంలో ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. అదేంటంటే, మనందరం చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు, 6 ఏళ్ళప్పుడు, 7 ఏళ్ళప్పుడు ఆకాశం కింద పడుకున్న నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే మనం. ఇక్కడ మా చిన్నప్పుడు అయితే కరెంట్ ఉండకపోయేది, ఆకాశం కింద పడుకునేది ఎండాకాలం పూట. ఆకాశం కింద పడుకుని ఆకాశాన్ని చూసేటప్పుడు ఆకాశం నుండా మెరిసే చుక్కలు కనిపించాయి మనకు. ఆ చుక్కలు చూడగానే మనకి ఏమనిపించేది అంటే లెక్క పెట్టాలనిపించేది. మొదలు పెట్టేది 5, 10, 15, 20, 22 వరకు వచ్చినాక మళ్ళీ లెక్క పెట్టిన దాన్నే మళ్ళీ లెక్క పెట్టేది. కాసేపటికి ఒక లాజికల్ నిర్ధారణకు వచ్చేది మనం. అదేంటంటే ఈ చుక్కలు లెక్క పెట్టడం మన నుంచి కాదనుకునే వాళ్ళం. మనం అనుకొని మెల్లగా ఆలోచన మొదలు పెట్టేవాళ్ళం. అసలు ఈ చుక్కల్ని పుట్టించింది ఎవరు? దేవుడే పుట్టిస్తే దేవుడిని పుట్టించింది ఎవరు? ఆ టైంలో మనందరం తెలియకుండా మనందరం తత్వవేత్తలం అయిపోయినాం మనందరం కూడా అన్నట్టు. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఫిలాసఫర్స్వే కదా, మనం మర్చిపోయినాం మన ఫిలాసఫర్స్ అన్న విషయాన్ని. అది ప్రకృతికి మనిషికి మధ్య ఉండే ఒక తాత్విక బంధం. పుట్టుక అంటే ఏంటి, చావు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఈ వ్యక్తీకరణ చేసే క్రమంలోనే తాత్వికత బయటకు వస్తూ ఉంటుంది. ఆ తాత్వికతే తర్వాత కాలంలో మనిషి జీవనాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ తాత్వికత ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రూపాల్లో వచ్చింది. ప్రాచీన సింధు నది ఒడ్డున వర్ధిల్లిన భారతదేశంలో కానీ, ఓయాంగో ఎల్లో నది ఒడ్డున వర్ధిల్లిన చైనా నాగరికతలో కానీ, మేయాన్ నది ఒడ్డున ఏర్పడ్డ మేయాన్ నాగరికతలో కానీ, యూఫ్రటీస్ టైగ్రస్ ఒడ్డున ఆవిర్భవించిన బబిలోనియన్ నాగరికతలో కానీ, ది బ్లూ రిబన్ ఆఫ్ సహారాగా మనం పిలిచే నైలు నది ఒడ్డున వర్ధిల్లిన నాగరికతలో కానీ, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తాత్వికత కనిపిస్తూ ఉంటుంది. ఈ తాత్వికతలో 2 భావాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి భావవాదము, మరొకటి భౌతికవాదము. భారతదేశంలో భౌతికవాదం ఏదైతుందో ఆ రోజు చార్వాక లోకాయుత రూపంలో వచ్చిన భౌతికవాదాన్ని పురాత క్రమంలో కంటిన్యూ చేసిన మహనీయులు గౌతమ్ బుద్ధుడు, పూలే, అంబేద్కర్. ఈరోజు ఇక్కడ పెట్టిన మనకు అరిసిట్ ఆ కోలోనే డాక్టర్ మహేందర్ కట్కూరి కూడా ఈ కవిత్వాన్ని వెలువరించాడని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ ఎ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటంటే, మనిషి బతికున్న రోజులు, నిద్రలో అన్కాన్షియస్కి పోయిన రోజులు మనకు తెలియకుండానే మన మెదస్సు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఈ పుస్తక సభలో ఉన్నాం, కానీ మనం ఆలోచిస్తూ మళ్ళీ మధ్య పుస్తక సభలోకి వస్తూ ఉంటాం మనం. అది మన స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్తో రాసిన పోయిటిక్ పుస్తకంగా దీన్ని నేను చూస్తూ ఉన్నాను. నేను చదివింది కొంచెమే, ఎక్కువ చదివే అవకాశాన్ని ఈ పుస్తకం నాకు ముందు ఇవ్వలేదు. కాబట్టి ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కొనసాగాలి. ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, గోరటి వెంకన్న పాటలు పడుతూ ఉంటాడు కదా, ప్రకృతి సంబంధాన్ని వెలువరిస్తూ ఉంటాం. ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు, బాగా అలసిపోయినప్పుడు ఆయన పాటలు పెట్టుకొని మేము వింటూ ఉంటాం మేము. అట్లాగే మా తలవంచన అరణ్యం ఉన్నాడు, ఇక్కడ అన్వర్ ఉన్నాడు, మా దేవేందర్ ఉన్నాడు. ఇట్లా చాలా ఒక వారసత్వం. ఈ వారసత్వానికి వరంగల్ జిల్లా జన్మనిచ్చిన నేల. కోసం వరంగల్ అంటే నాకు ప్రేమ. ఇక్కడ మట్టి బిడ్డగా నేను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను. నేను దేశం ఎక్కడికి పోయినా కూడా నా వరంగల్, మా ఫేస్బుక్ కూడా వరంగల్ రియాజ్గానే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే వరంగలే మాకు ఈ ఓనమాలు నేర్పింది. పర్కాల్ ఏరియా నుంచి, చిట్యాల ప్రాంతం నుంచి వచ్చిన మహేందర్ ఒక తన అంటే తన జీవితంలో తను ఏ భాషనైతే చిన్నప్పుడు మనం మాట్లాడుకున్నామో, ఒక అమాయక రైతు, అమాయక కూలో ప్రకృతితో తనకున్న సంబంధాన్ని, అట్లాగే సమాజంలో ఉన్న మానవ సంబంధాలను వ్యక్తీకరించే క్రమంలో ఏ భాషలో అయితే చెప్తా ఉంటాడో ఆ జీవనాదం, ఆ జీవానికి సంబంధించిన వ్యక్తీకరణ ఈరోజు జీవ కైత్వం రూపంలో బయటకు వచ్చింది.
కాబట్టి మహేందర్ గారికి అభినందనలు చెప్తూ చాలామంది మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పొట్లపల్లి అన్న ఉన్నాడు, అలాగే ఎల్లన్న నా దగ్గరికి వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చిపోయినాడు, నువ్వు రాకుంటే మంచిగా ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఇలా చాలా ఇబ్బంది ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి బాగా వర్షం ఉంటుంది హైదరాబాద్లో, అయినా కూడా ఎల్లన్నకు మేము అందరం కూడా భయపడతాం. మేము ఎందుకోసం ఆయన చార్వకుని యొక్క నిజమైన వారసుడిగా మేము గుర్తిస్తాం కాబట్టి మేము భయపడతాం. కాబట్టి ప్రేమతో వచ్చాను మహేందర్ మీద, ఎల్లన్న మీద భయంతో కూడా వచ్చాను నేను. భవిష్యత్తులో నాకేమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ పుస్తకాల్ని మొత్తం తెలంగాణ అంతా వాగ్దానం చేయలేను, కానీ వరంగల్ జిల్లాలో ప్రతి లైబ్రరీలో పెట్టించే ప్రయత్నం చేస్తాను. ఇంత చక్కని వేళ నాకు చాలా గొప్ప విషయం ఏంటంటే, హైదరాబాద్లో బేసికల్గా పుస్తకావిష్కరణ అయితే 10 నుంచి 20 మంది కన్నా ఎక్కువ ఉండే అవకాశాలు ఉండవు. వెంకన్న లాంటి వాళ్ళు వస్తే అది వేరు విషయం, వాళ్ళు కవిత్వం కోసం కన్నా ఆయన గానం కోసం వస్తారు, అది వేరు విషయం. కానీ పుస్తకావిష్కరణ కోసం తక్కువ మంది వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు ఒక 10-15 మంది ఉండే, నేనన్నా స్టార్ట్ చేయకపోయినా జనం వచ్చి లేదా అన్న, పుస్తకావిష్కరణ సభకు అట్లా ఉంటుంది. కానీ ఈరోజు నిజంగా మీ అందరి యొక్క పార్టిసిపేషన్, మీ అందరి యొక్క భాగస్వామ్యం ఏదైతుందో ఈ తడ జీవకైత్వానికి నిజంగా జీవం పోసిందని భావిస్తూ, భవిష్యత్తులో కూడా ఈ వరంగల్ స్ఫూర్తి లేదా తెలంగాణ స్ఫూర్తి అట్లాగే లోకాయుత సార్వక స్ఫూర్తి ప్రపంచం మొత్తం పరిచయం చేసే క్రమంలో ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా కొత్త జీవన విధానాన్ని, ఇప్పుడు అందరూ కూడా పోస్ట్ మోడర్నిజంలో ఉన్నాం. మన ఫిలాసఫీ చదువుతూ ఉన్నప్పుడు మోడర్నిజాన్ని జయించి పోస్ట్ మోడర్నిజాన్ని పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే పోస్ట్ మోడర్నిజం మళ్ళీ కూడా మనకి మూలాల్లో నుంచి పోస్ట్ మోడర్నిజానికి సంబంధించిన వ్యక్తీకరణ స్టార్ట్ అయింది. కాబట్టి కవిత్వం కానీ, కళలు కానీ, కవితలు కానీ, కథలు కానీ, పాటలు కానీ ఇవన్నీ కూడా మన మేధస్సులో ఉన్న భావ పరంపర ఏదో దాని యొక్క వ్యక్తీకరణగానే భావిస్తూ ఒక అద్భుతమైన వ్యక్తీకరణను ఈరోజు కవిత్వ రూపంలో మన ముందు తీసుకొచ్చిన డాక్టర్ మహేందర్ గారికి మళ్ళొక్కసారి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్.